వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు మీరు వేసే ఓటు వద్దు. లేనిదేమైనా ఉంటే పోగేసుకొచ్చి చెప్పు, లేకపోతే ఏంటయ్యా ఉన్నదన్నట్టు చెప్ప. మన పేదరికం సంఖ్యలను తెంపుకోవడానికి ఏంటి బాబన్న ఇంకోసారి తెంపుకోవడానికి మెంటల్ తిక్క మాట్లాడుకో. తెంపుకోవడానికి ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక అంశం. మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఏదో తేడాగా ఉంది. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. మోసగాడు కావాలా? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. అర్థమైందా రాజా? ఏంటి కాంబాబు అంత మాట అన్నావు? చైర్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్దేశంతో రమ్మన్నాము. తెలిసిపోయిందా? ఏం మాట్లాడతాడు నువ్వు? చైర్లు ఖాళీగా ఉన్నటువంటి ఉద్దేశంతో రమ్మన్నాము. పుసుక్కును అంత మాట్లాడింది ఏంట్రా? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అక్కడ ఎవరు లేరు కదా సార్. చెప్పలే అటు చూడు బే. ఓకే రివైండ్ చేయి, క్లోజ్ కళ్ళు. జనం సరిగా రావట్లేదు. ఇక నా పరిస్థితి ఏంటనే పరిస్థితుల్లో ఇరిటేషన్ లో పడిపోయినటువంటి పరిస్థితి చూపిస్తున్నాము. అయ్యో అవన్నీ గ్రాఫిక్స్ రా. చూసుకోబల్లా. గ్రీన్ మ్యాట్ ఉన్న చోటంతా జనాలతో నింపేసి. జనాలతో ఎలా నింపాలన్నా? తర్వాత అది కూడా అడుగుతారా సార్? ఇది గ్రాఫిక్స్ వాడి జనాలతో నింపాయి. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, వినబడుతుందా అన్న? బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? హాలీవుడ్ నుంచి పిలిపించిన ఎడిటర్ని ఈ విధంగా ఎడిట్ చేయాలరా అని. ఎందుకంటే బాహుబలి ఎడిట్ చేసింది ఎవరు? బాహుబలి ఎడిట్ చేసింది వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఈడంత సత్తా లేదు కాబట్టి హాలీవుడ్ నుంచి పిలిపించినాం. మేము కూడా కోట్లు ఇస్తాం ఎడిటింగ్కి. ఎంతకి తెగించారా? దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. గ్రీన్ మ్యాట్ అయితే వేయటం జరిగింది, సరి చేసుకున్నాము. తెలుగుదేశం వాళ్ళకు జనసేన వాళ్ళకు ఏమి నొప్పి ఇప్పుడు వాళ్ళు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. చెప్పనా? చెప్పు. వాళ్ళకి బుర్ర లేదు, మా జగనానికి తిరుగులేదు. వాస్తవం. బిర్యానీ పాయింట్ల దగ్గర బస్సులు ఆపి జనాలకి బిర్యానీలు పెట్టిస్తున్నారు. తెంపుకోవడానికి ఏంటి శృతిలో ఏదో తేడా ఉంది? ఏమైందిరా? తెంపుకోవడానికి
చూసుకోవాలన్నా. వాడు తిట్టదని చెప్పరా? మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అవన్నీ గ్రాఫిక్స్ రా. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన